హన్మకొండలోని 56వ డివిజన్ సురేంద్రపురి కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్లు కాల్వల మరమ్మతులో నత్తనడకన కొనసాగుతున్నాయని, తొందరగా పనులు పూర్తి చేయాలని నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి కాలనీలో పర్యటించి పరిస్థితులను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు హరిబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు, ఉపాధ్యక్షులు మందోటి మహేందర్, ప్రధాన కార్యదర్శి సురేందర్ రావు, కార్యదర్శి రామచందర్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ వచ్చి చూడాలి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. ఇంత అధ్వానంగా తయారైన రోడ్లు ఇంకెప్పుడు ఇస్తారు, మళ్ళీ ఎలక్షన్ల వరకు మేము రోడ్లు ఇస్తామంటే కాదు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలంటే మీరు ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి ఈ రోడ్డు మొత్తం వేయాలి. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడో ఉండడు కాదండి, దయచేసి మీరు కాలనీలోకి వచ్చి తిరగండి, చూడండి ఇక్కడ ఏ విధంగా కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారో చూడండి ఒకసారి వీళ్ళ రోడ్లు. అదే మీ ఇంటి ముందో లేకపోతే స్థానిక కార్పొరేటర్ ముందో ఇంటి ముందో ఇట్లా రోడ్లు ఉంటే మీరు ఇట్లా రోడ్లు వేసుకోకుండా ఇట్లా బురదలో నడుస్తారని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ సామాన్య ప్రజలు మాత్రం బురదలో నడుచుకుంటూ వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేసుకుంటారు. కాబట్టి మీరు తక్షణమే ఈ కాలనీని సందర్శించి ఇక్కడ ఈ సురేంద్రపూర్ కాలనీ వాసులకు ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయి అన్ని రోడ్లను మీరు స్పందించి ఖచ్చితంగా తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ విధంగా రోడ్లు కంప్లీట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ 56 డివిజన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది మా డిమాండ్ కాదు, మా రిక్వెస్ట్ కూడా. ఎందుకంటే మనకు రాజకీయాలు కాదు, ఇక్కడ కాలనీ వాసుల యొక్క సౌకర్యాలు మనకు ముఖ్యం. వాళ్ళని మనం ఓట్లప్పుడు మాత్రమే ఓట్లు కొనుగోలు చేయడానికి మాత్రమే వాడుకోవద్దు. వాళ్ళని కనీసం మనకు ఓట్లు వేసి గెలిపించినప్పుడు వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చడం ఒక ప్రజాప్రతినిధిగా మీ యొక్క బాధ్యత. కాబట్టి మీరు ఖచ్చితంగా తక్షణమే ఈ కాలనీని సందర్శించి మీరు వాళ్ళందరికీ రోడ్లు వేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు హరిబాబు, భారతీయ జనతా పార్టీ 56 డివిజన్ ప్రెసిడెంట్. ఇప్పుడు మొత్తం రోడ్డు ఒక్కొక్క బొందలు చాలా బాగున్నాయి అన్న. ఇవి వెహికల్ పోదు, మనుషులు కూడా ఇబ్బంది అయ్యిందంట. మొత్తం నాటేసిన ఒక 2 years కింద రోడ్ మీద. ఇప్పటికైనా మంచి అయితే బాగుంటుందని మా బాధ. ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇట్లే ఉంది. వరద నీరు వెళ్ళట్లేదు, రోడ్లు సరిగ్గా లేవు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదండి. ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా మంది పిటిషన్స్ పెట్టారు ఆల్రెడీ, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. శాంక్షన్ అయినా అన్నారు కదా సార్, ఆ రోడ్డు శాంక్షన్ అయినా అన్నారు కానీ ఇంతవరకు అయితే ఏం కావట్లేదు.